ఇవాళ పన్నీర్తో చేస్తున్నా. అదే ప్రేమ. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వచ్చేసి మీతోటి నా ఈవినింగ్ రొటీన్, ప్రజెంట్ ఈ 4th మంత్ ప్రెగ్నెన్సీలో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంది అనేసి మీతో షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ముందుకి ఇప్పటికి కొన్ని థింగ్స్ అయితే చేంజ్ అయ్యాయి. సో ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారంటే మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అండ్ ఇవాళ చేసే యమ్మీ స్నాక్ అలాగే హెల్దీ డిన్నర్ రెసిపీ కూడా మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ టైం వచ్చేసి 4 అవుతోంది. ఇప్పుడు బాగా లంచ్ చేసాక ఒక 1 అవర్ పడుకొని అయితే లేచాను. స్నాక్ వచ్చేసి ఫ్రైడ్ డెవిల్డ్ ఎగ్స్ చేద్దాం అనుకుంటున్నా. మీలో ఎంతమందికి ఈ స్నాక్ తెలుసు నాకు కమెంట్లో అయితే షేర్ చేయండి. మామూలుగా ఇది డీప్ ఫ్రై చేయాలి. నేను ఇప్పటివరకు ఒక 2 సార్లు చేశాను అంతే, డీప్ ఫ్రై చేయాలి కదా అనేసి. బట్ టేస్ట్ బాగుంటుంది, క్రంచీగా అలాగా. సో ఇవాళ వచ్చేసి అలా డీప్ ఫ్రై లేకోకుండా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. ఓనన్నా లేచేసావా? ఇక్కడ ప్లేస్ లేదు మా నీ కోసము. ఇది అయ్యాక మిక్సీ అయ్యాక పిలుస్తారా? ఓకేనా? వాటర్ తాగుపో. ముందుగా అయితే నేను ఇవాళ స్నాక్కి అలాగే డిన్నర్ కోసము మైనీస్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంతకుముందు వీడియోస్లో కూడా కొన్ని మైనీస్ రెసిపీస్ షేర్ చేశాను కదా, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది కూడా ఎగ్లెస్ మైనీస్ అయితే చేస్తున్నాను. ఈ మైనీస్ చేయడానికి నేను ఇవాళ పన్నీర్తో చేస్తున్నా. నైట్ అయి ప్రిపేర్ చేస్తున్న పన్నీర్ని. ఆల్రెడీ మన వీడియోస్లో ఉంది పన్నీర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయొచ్చని. మేము ఇప్పటివరకు బయట కొనిందే లేదు పన్నీర్ ఎప్పుడు కూడా. కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో కావాలంటే ఎక్కువ పాలతో చేసుకుంటూ ఉంటాను. మాకు ఇదే సరిపోతుంది మోస్ట్లీ. ఇందులోకి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఆరిగానో వేస్తున్నా. ఇంకా కొద్దిగా కారానికి పెప్పర్ పౌడర్ వేస్తున్నా. మీరు కావాలంటే పెప్పర్ కూడా వేయచ్చు. నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నా. అలాగే ఒక 1 టీ స్పూన్ అంతా ఆయిల్, ఎనీ ఆయిల్ మనం యూస్ చేయొచ్చు. నీకు కూడా నన్నది. ఇందులో చిటికెడు ఉప్పు వేయాలి. ఇందులో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వద్దు అనుకుంటే వెనిగర్ వేయచ్చు. బట్ వెనిగర్ కన్నా లెమన్ జ్యూస్ న్యాచురల్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది మైనీస్కి. ఇంకా ఫైనల్గా కొద్దిగా కాంచి చల్లార్చిన పాలను వేస్తున్నాను. అరౌండ్ ఒక 2 టేబుల్ స్పూన్ అంతా. పాలు వద్దనుకుంటే వాటర్ వేసుకొని గ్రైండ్ చేయొచ్చు. ఇంతే, దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు మనకు మరీ థిక్గా ఉందంటే ఇంకొంచెం పాలు కానీ లేదా మిల్క్ కానీ లేకపోతే వాటర్ వేసుకోవచ్చు. లేదా కొంచెం ఇంకా ఎక్కువ వాటరీగా అవుతుందంటే ఇంకొద్ది పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంతే, దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇంతే, మనకు మంచి థిక్ క్రీమీ మైనీస్ అయితే రెడీ. సింపుల్గానే ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. దీన్ని మనము 2 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడలేదు కాబట్టి ఎక్కువ రోజులు పెట్టుకోలేము. అయినా ఇది ఉండదు, అయిపోతుంది. మనం ఎప్పటికప్పుడు చేసుకోవడమే బెటర్. నీకు చాలా ఇష్టం కదా నాన్న ఇది? ఎంత ఇష్టమో? ఇల్లు అంత పెద్దగా ఇష్టమా? ఇంకా ఫ్రైడ్ డెవిల్డ్ ఎగ్స్ చేయడం కోసం ఇలా ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకున్నాను. దీనిలని హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లోస్ని మాత్రమే సపరేట్ చేయాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. వద్దులే, మళ్ళీ నువ్వు కిందకి దిగి మళ్ళీ నువ్వు చేయి కడుక్కొని. ఈ వైట్ సపరేట్, అలాగే ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లో నుంచి మనం ఒక క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసము ఫస్ట్ దీన్ని కొంచెం మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి.
స్పూన్ మాస్తనే కదా చేస్తున్నా చేద్దాం సరే చి చేస్తాను మా ధన్వికి ఇప్పటి నుంచి అన్నీ చేసేయాలని ఆతృత. ప్రతిసారి చెప్తుంటాను, నాన్న ఒక ఏజ్ వచ్చాక నువ్వు దీని నుంచి ఎస్కేప్ అవ్వాలన్నా అవ్వలేవు, ఇప్పుడు అట్లీస్ట్ అమ్మ చేసి పెడుతున్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చెయ్యంటే ఇప్పుడు అలాగే అనిపిస్తుంది అన్నీ చెయ్యాలి అనేసి. నువ్వు పెద్దయ్యాక చేస్తావా నాన్న? ఏమవుతావు నువ్వు పెద్దయ్యాక? నేను రా అమ్మ, నీ వచ్చే బేబీకి. నువ్వు కాదు, నువ్వు అక్క, నువ్వు అమ్మ కాదు. ఇప్పటి నుంచి నాతో పోటీ పడుతోంది, నెక్స్ట్ వచ్చే బేబీకి నేనే అమ్మనమ్మా, నేనే చూసుకుంటా, అన్నీ నేనే చేస్తాను అనేసి. ఇలా దీన్ని కొద్దిగా మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి ఒక 2 టీ స్పూన్ ఈ మైనీస్ వేసుకోవాలి. ఇంత చాలా సరిపోతుంది. అలాగే కొద్దిగా ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. వద్దుమా, ముట్టొద్దు నన్ను. కొంచెం పెప్పర్ పౌడర్, అంతే వేసేది. కొద్దిగా చిల్లీ పౌడర్, కొంచెం లెమన్, అరౌండ్ ఒక 1/2 టీ స్పూన్ అంతా లెమన్. ఇది ఆప్షనల్, బట్ వేయడం వల్ల ట్యాంగీ టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి. దీన్ని అంత బాగా మిక్స్ చేసుకోవాలి, ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా. మరి ఇది వాటర్ ఇలాగా ఉండకూడదు, కొంచెం థిక్ క్రీమ్ లాగా రావాలి. ఇంతే, మనకు ఫిల్లింగ్ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా పైపింగ్ బ్యాగ్ ఉన్నింది, అది లాస్ట్ మనం ఒక రెసిపీ చేస్తున్నప్పుడు చినిగిపోయింది, మళ్ళీ తెప్పించుకోలే. సో నేను వాళ్ళు జస్ట్ స్పూన్ తోటే ఇలా స్కూప్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసము ఒక ఎగ్ని బాగా విస్క్ చేసుకోవాలి. ఇది ఎగ్ వాష్ వద్దు అనుకుంటే కార్న్ఫ్లోర్ని స్లరీ లాగా చేసైనా దాంట్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ తోటి డిప్ చేయొచ్చు. ఈ బ్రెడ్ క్రమ్స్ బాగా కోటింగ్ అవ్వడానికి. నేను కార్న్ఫ్లోర్ కన్నా కూడా ఎగ్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. నాకెందుకో కార్న్ఫ్లోర్ యూజ్ చేయడం అంతగా నచ్చడం లేదు ఈ మధ్య. అసలు చాలా స్టిక్కీగా అయిపోతుంటుంది కదా, అసలు అది ఎలా డైజెస్ట్ అవుతుంది అనేదో పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది నాకు. అందుకనేసి వీలైనంత వరకు వేరే ఆల్టర్నేటివ్సే చూస్తా. ఇంకా లేదు కార్న్ఫ్లోర్ వాడాలనే లాంటి రెసిపీస్కి యూజ్ చేస్తూ ఉంటా. ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా చిల్లీ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, బట్ మంచిగా ఎగ్ వైట్స్కి కూడా కొంచెం టేస్ట్ సాల్టీగా కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇలా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, నేను ఇవాళ వేయడం లేదు. ఇంతే, బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ. ఎగ్లో బాగా డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్ తోటి బాగా కోటింగ్ చేయాలి. ఇలా అన్ని ఎగ్స్కి కూడా సేమ్ ఇలాగే చేసి పక్కన పెట్టేసుకోవాలి. అది మళ్ళీ ఫిల్ చేద్దాం. బాగా ఇట్లా డిప్ చేసేస్తే అప్పుడు ఇంకా తీసుకోవచ్చు. ఇప్పుడు బాగా మెత్తగా తినేకి బాగుంటుంది. గట్టిగా కొంచెం డిప్ చేసేస్తే ఇలా అన్ని ఎగ్ వైట్స్ని కూడా బ్రెడ్ క్రమ్స్ తోటి కోటింగ్ చేసుకోవాలి. నేను ఇవాళ ఈ ఫ్రైడ్ డెవిల్డ్ ఎగ్స్ని నేను అగారో ఎయిర్ ఫ్రైయర్లో అయితే కుక్ చేస్తున్నాను. దీనికోసము కింద ఒక బటర్ పేపర్ కానీ లైనర్ కానీ వేయొచ్చు, లేదంటే జస్ట్ ఆయిల్ని బ్రష్ చేసేసుకొని ఈ ఎగ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ ఈ బాస్కెట్లో అరేంజ్ చేసుకోవాలి. దీనిలో 180 degrees Celsius దగ్గర ఒక 6 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 6 minutes కుక్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా అయితే అవుతుంది, క్రంచీగా. దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ యోక్ని అయితే ఫిల్ చేయాలి. ఇలా అన్ని ఎగ్స్ పైన మనం ఫిల్ చేసేసుకొని మళ్ళీ సేమ్ 180 degrees Celsius దగ్గర ఇంకొక 2 minutes బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. అంతే, చాలా క్విక్గా చేసుకొని ఫ్రైడ్ డెవిల్ ఎగ్స్ అయితే రెడీ. చాలా బయట అంతా క్రంచీగా ఉన్నాయి. అండ్ మనము ఎల్లో స్టఫింగ్ కూడా పెట్టి హీట్ చేసాం కాబట్టి దీనిపైన కోటింగ్ కూడా
లైట్గా క్రంచీగా అయితే ఉంది, చాలా టేస్టీగా ఉంటాయి. అసలు డీప్ ఫ్రై అవసరమే లేకోకుండా చక్కగా మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసేసుకోవచ్చు. దీన్ని నేను హోమ్ మేడ్ టొమాటో కెచప్ అలాగే మైనీస్తో కలిపి తీసుకుంటున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇలా ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చాలా క్రంచీగా బాగుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇలా ఆయిల్ లేకోకుండా ఇలాంటి ఐటమ్స్ ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవాలనుకుంటే నేను ఈ అగారో గ్యాలక్సీ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇవ్వరా మామూలుగా ఈవినింగ్ అయితే ఒక 1 అవర్ బయట ఉంటాం, వాక్ వెళ్ళేసి దాన్ని కొంచెం సేపు ప్లే ఏరియా పిలుచుకెళ్ళాలాగా. ఇవాళ ఫుల్ వర్షం, ఇంకా పోయే కాలేదు. ఇప్పుడైతే టైం 6 అవుతుంది. డైలీ 6 to 6:30 or 6:45 మధ్యలో యోగా ప్రాణాయామం అయితే చేస్తాం. మార్నింగ్ కుదరడం లేదు. ఇవ్వు నాన్న, ఇవ్వు, వేయి ఇక్కడ. ఈ యోగా మ్యాట్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. ఇది డికెత్లాన్లో ఆల్మోస్ట్ 5 years ఎగో తీసుకున్న యోగా మ్యాట్ ఇది. దాన్ని అక్కడ ఓపెన్ చేయి, అది ఓపెన్ చేయి, ఫోల్డ్. నేను రెగ్యులర్గానే వాడుతున్నాను, క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డైలీ ఈవినింగ్ ఖచ్చితంగా మా ఇంట్లో లలిత సహస్రనామం అండ్ విష్ణు సహస్రనామం బ్యాక్గ్రౌండ్లో ప్లే చేయనే చేస్తాము. ఇప్పుడు చెప్పాలంటే మా ఇంట్లో మోస్ట్లీ ఫుల్ డే ఏవో ఒక సాంగ్స్ అయితే ప్లే అవుతాయి. బట్ పర్టికులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ దేవుడు సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాను. ముందు ఎలా అంటే మార్నింగ్సే నేను యోగా చేసేదాన్ని కాబట్టి మా ఇద్దరికి క్లాష్ అవ్వలేదు ఎక్కడ. ఇప్పుడు ఈవినింగ్స్ చేస్తున్నానా, తను ఉన్నప్పుడే చేస్తున్నాను. నాతో పాటు తను చేయాలంటుంది. సర్ప్రైజింగ్లీ నేను చేసే ప్రతి ఆసనం కూడా పర్ఫెక్ట్గా చేస్తోంది, చాలా ఫ్లెక్సిబుల్గా చేస్తోంది. అసలు తనైతే ఫుల్ ఇంప్రెస్ అయిపోయాను నేనైతే. ఇప్పుడు 1 వారం రోజులుగా నాకు యోగా మ్యాట్ కావాలి సపరేట్గా అనేసి. అది ఎలిఫెంట్ బొమ్మ ఉన్న యోగా మ్యాట్ అంట. అన్ని చోట్ల వెతుకుతున్నాం, ఆన్లైన్లో కూడా చూస్తున్న, ఎలిఫెంట్ అయితే దొరకట్లేదు. చూడాలి, మంచిది ఆఫ్లైన్ స్టోర్లోనే చూసి తీసుకుందాం క్వాలిటీ అనేసి. ఎందుకంటే యాంటీ స్లిప్ ఉండాలి. ఇవి మ్యాట్ వేసుకున్నప్పుడు పొరపాటున మనం యోగా చేసేటప్పుడు జాగ్రత్త కష్టం కదా. సో యాంటీ స్లిప్ ఉండేలాంటి యోగా మ్యాట్ తీసుకుందామని. నేను యోగా ఆసనాలు ఎందుకు చూపించాను వీడియోస్లో అంటే, నేనేమి ప్రాక్టీషనర్ కాదు, ట్రైనర్ని కాదు. సో నేనేదో చెప్పేసి ఇంకొకరు చేయడం నాకు అస్సలు అది ఇష్టం లేదు. ఎందుకంటే ఒక పర్టికులర్ యోగా ట్రైనర్ దగ్గర నేర్చుకొని చేస్తేనే పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. అందులో ప్రెగ్నెన్సీలో ఇంకా అసలు చాలా కేర్ఫుల్గా చేయాలి. ఫస్ట్ ట్రైమిస్టర్లో డాక్టర్స్ జనరల్లీ అప్పటి వరకు అలవాటు లేని వాళ్ళకి వద్దంటారు. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th or 5th month నుంచి కూడా డాక్టర్స్ చేయొచ్చు అని చెప్తారు. ఎప్పుడే కానీ మనం స్టార్ట్ చేస్తున్నామంటే బేసిక్ స్ట్రెచెస్ ఇలాంటివి లైక్ వార్మప్ చేయడము, మన బాడీలోని మజిల్స్ అన్నీ ఫ్రీ చేసుకోవడం, సో దట్ రిలాక్స్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. దాని తర్వాత కొన్ని బటర్ఫ్లై కానీ క్యాట్ అండ్ క్యామెల్ కొన్ని బేసిక్ యోగా ఆసనాస్ అయితే ఉన్నాయి ప్రెగ్నెన్సీసే, అవి చేయొచ్చు. పోను మనము బాగా అన్ని మజిల్స్ స్ట్రెచ్ చేసేలాంటి ఆసనాస్ కూడా చేయొచ్చు 3rd trimester. ఏమంటే యోగా ఆసనాస్ ఇవన్నీ ఎక్సర్సైజ్లు చేయడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుందని కాదు. నేను టిల్ 9th month వరకు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫుల్ యాక్టివ్గా ఉన్నాను. యాక్టివ్ లేబర్ స్టేజ్లో ఇంట్లో ఉండి హాస్పిటల్కి వెళ్ళిన కాసేపటికి ఫుల్ డైలేషన్ అయినా కూడా నాకు నార్మల్ డెలివరీ అవ్వలే, ఎమర్జెన్సీ సిసెషన్ అయ్యింది. కాకపోతే డెలివరీ తర్వాత రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ మనము చాలా యాక్టివ్గా ఉండగలుగుతాం. పోస్ట్ డెలివరీ వెయిట్ లాస్ అనేది చాలా క్విక్గా అయిపోతుంది మనం ప్రెగ్నెన్సీలో ఎంత యాక్టివ్గా ఉంటామో అనే దాన్ని బట్టి. మోర్ ఓవర్ ఇప్పుడు చేసే యోగా ఆసనాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఈ టైంలో వచ్చే డిఫికల్టీస్ అన్నిటినీ కూడా మనకు తగ్గిస్తుంది అనమాట, సిమ్టమ్స్ అన్నీ తగ్గిస్తుంది. మనం యాక్టివ్గా ఉంటే బేబీ గ్రోత్ బాగుంటుంది అండ్ మనం కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ టైంలో మనకు లెగ్ క్రాంప్స్ ఉంటాయి, ఇంకా వెరికోస్ వీన్స్ వస్తాయి, కాళ్ళు స్వెల్లింగ్ అవ్వడము, ఇంకొంచెం బేబీ బంప్ పెరుగుతూ ఉన్న కొద్దీ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది, పడుకోలేకపోవడం, ఇవన్నీ వస్తాయి. సో మనం ముందు నుంచే కొంచెం మన బాడీని ప్రిపేర్ చేస్తూ ఉన్నట్లయితే మన బాడీ అడ్జస్ట్ అయిపోతుంది, చాలా డిఫికల్టీగా అలా ఏం అనిపించదు. ఇంకా ప్రాణాయామ విషయానికి వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా నాడీ శోధన చేస్తా, అనులోమ్ విలోమ్, భ్రామరి ప్రాణాయామ, ఈ 3 రెగ్యులర్గా చేస్తా. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరైనా చేయొచ్చు. అండ్ ఓం చాంటింగ్ ఖచ్చితంగా 108 times ఓం చాంటింగ్ చేస్తాను. ఈ ఓం చాంటింగ్ వల్ల బెనిఫిట్స్ 1-2 కాదు, చాలా ఉన్నాయి. మీరే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే దాని బెనిఫిట్స్ ఏంటి అని తెలుస్తుంది. మనకే కాదు లోపల ఉన్న బేబీకి కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్.
సరే చేద్దాం. మనకనే కాదు కడుపులో పెరుగుతున్న బేబీకి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఓం చాంటింగ్ వల్ల. సో ఇవి నేను ఇప్పటికి చేస్తున్నది. ఇవి కాకుండా నేను మార్నింగ్స్ పాజిటివ్ అఫర్మేషన్స్ మెడిటేషన్ చేస్తా ఒక 20 minutes. ఒక 20 minutes పాజిటివ్ అఫర్మేషన్స్ మెడిటేషన్ చేస్తా. అండ్ ఆఫ్టర్నూన్స్ పడుకునేటప్పుడు లేదా నైట్ పడుకునేటప్పుడు యోగ నిద్ర, ప్రెగ్నెన్సీలో వేరే యోగ నిద్ర ఉంటుంది మనకు, సో అది ఫాలో అవుతాను. ఇవి ఇన్ జనరల్ నేను ఫిజికలీ యాక్టివ్గా ఉండడానికి, ఫిట్గా ఉండడానికి ఫాలో అయ్యే రొటీన్. అయితే ఇంకా మంచి యోగా ట్రైనర్ దగ్గర మనం, మంచి యోగా ప్రాక్టీషనర్ దగ్గర మనము గైడెన్స్ తోటి చేయడం మంచిది. ఎందుకంటే రిస్క్ తీసుకోలేం ప్రెగ్నెన్సీలో. ఓన్లీ మనకే కాదు మన కడుపులో ఉన్న బేబీకి కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అక్కడెక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేది, యూట్యూబర్స్ చెప్పేది చూసి మాత్రం యోగా చెయ్యకండి. యోగానే కాదు ఏదైనా సరే మన డాక్టర్ని అడగాలి ఫస్ట్. మన డాక్టర్ చెయ్యండి అని పర్మిషన్ ఇచ్చాక మనకు నియర్ బై ఎక్కడైనా యోగా క్లాసెస్ తీసుకుంటారా అంటే ఓకే, లేదంటే ఆన్లైన్లోనే మనకు మంచి సర్టిఫైడ్ యోగా ట్రైనర్స్ ఉంటున్నారు ప్రెగ్నెన్సీకి, ప్రీనేటల్ యోగా క్లాసెస్ అనేసి. నా వరకు వస్తే నేను 2012 నుంచి యోగాలో ఆల్రెడీ ఐడియా ఉంది, చేస్తూనే ఉన్నా రెగ్యులర్గా. కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది ఎలా చేయాలి ఏంటి అనేసి. అండ్ తన్వి ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను ఫుల్గా అన్ని యోగా చేశాను కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఇప్పుడు నేను ఏదో ఒక నేమ్ చెప్పేసి మీరు అవి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. దయచేసి అలా ఫాలో అవ్వకండి. ఇది మా ఈవినింగ్ ఒక 6 o'clock స్టార్ట్ చేసి 7-7:15 వరకు కూడా యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ కూడా చేస్తాము. ఇంకా యోగా అయిపోయాక ఇవాళ డిన్నర్కి మూంగ్ దాల్ అవకాడో శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, మంచి ప్రోటీన్, విటమిన్స్ అలాగే ఫైబర్ రిచ్ రెసిపీ ఇది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే స్నాక్స్కి, ఈ నైట్ డిన్నర్కి కూడా బాగుంటుంది. పిల్లలకి ఇంకా స్నాక్ బాక్స్కి పంపిస్తే ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది ఈ రెసిపీ, అంత హెల్దీ. దీనికి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాను. దీనికోసము ముందుగా ఒక 1/2 cup పెసరపప్పుని నేను 3 గంటల ముందే సోక్ చేసి పెట్టున్న వాటర్లో. దీనికి సరిపడా వాటర్ వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసి తీసుకోవాలి. దీనికోసము ఒక టొమాటో అలాగే కొద్దిగా క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నా, మీ దగ్గర ఉంటే వేయచ్చు లేకపోతే లేదు. అలాగే లెట్యూస్ కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టాను, కొత్తిమీర, ఒక క్యారెట్, అవకాడో, అలాగే ఉడికించి మ్యాష్ చేసిన పెసరపప్పు. ఈ అవకాడో వల్ల ప్రెగ్నెన్సీలో మనకు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం స్మూతీ లాగా చేసుకోవచ్చు, లేదా ఇలా శాండ్విచ్లో కానీ, లేకపోతే ఓన్లీ ఇలా అవకాడోతోటే సలాడ్ కూడా చేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసుకొని తినడానికి బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు అవకాడోని మ్యాష్ చేసి ఇస్తూ ఉంటారు, మంచిది అనేసి. ఇలా అవకాడోని బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకొని ఉడికించిన పెసరపప్పులోకి వేసుకోవాలి. ఈ కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుంటున్నా. మన చాయిస్, మనం ఇంకా వేరే వెజిటేబుల్స్ని కూడా ఇలా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కారానికి చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్, కొంచెం చాట్ మసాలా వేస్తున్నాయి. చాట్ మసాలా ఆప్షనల్, బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 1/2 లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇంతే, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే ఇందులో కర్డ్ యాడ్ చేయొచ్చు, బట్ ఏమంటే కర్డ్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం వాటరీగా అయిపోతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది బ్రెడ్ పైన అప్లై చేయడానికి. ఇంకా పెసరపప్పు ఉడికించేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ వేయాలంటే పెసరపప్పు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ. నేను ఇవాళ 1/2 కప్కి 1/2 కప్ వాటర్ వేసాను, కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏం ఎక్సెస్ మిగలదు. ఈ శాండ్విచ్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇవాళ దీనికోసం హోల్ వీట్ బ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను. దీనికి ఇలా బ్రౌన్ బ్రెడ్ కానీ మిల్లెట్ బ్రెడ్ కానీ ఏదైనా కూడా బాగుంటుంది. ఈ బ్రెడ్కి ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీంట్లో మిగిలిపోయిన ఈ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్కి దీంతో కట్లెట్స్ చేసుకుంటే బాగుంటాయి. కొంచెం లైట్గా బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేసేసి కట్లెట్స్ లాగా చేసుకుంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. లేదా అలాగే సలాడ్ లాగా కూడా తినొచ్చు. ఇది మూంగ్ దాల్ అంతా ఉడకబెట్టింటాం కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మనం కావాలంటే మోజరెల్లా చీజ్ని కొంచెం తురిమి కూడా వేసుకోవచ్చు. నేను ఇవాళ చీజ్ స్లైసెస్ పెట్టేస్తున్నా. ఇలా ప్యాన్ వేడయ్యాక కొద్దిగా నెయ్యి కానీ లేదా బటర్ కానీ అప్లై చేసేసుకొని ఇట్లా పెట్టేసి ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా మనం కుక్ చేసుకుంటే
పర్ఫెక్ట్ శాండ్విచెస్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకు మధ్యలో ఉన్న చీజ్ బాగా కరుగుతుంది. అలాగే ఈ మిక్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా బ్రెడ్లకి అతుక్కునేస్తుంది. ఇంతే యమ్మీ శాండ్విచ్ అయితే రెడీ. చేసుకోవడం కూడా చాలా సింపుల్, క్విక్గా అయిపోతుంది, చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. నేను దీన్ని ఈవినింగ్ చేసిన మైనీస్ ఉంది కదా, ఇది అలాగే హోమ్ మేడ్ కెచప్ తోటి తీసుకుంటున్నాను. ఇది మా డిన్నర్ అయితే ఇవాళ. ఇంకా డిన్నర్ అయిపోయాక ఒక 15 మినిట్స్ ఇంట్లోనే వాక్ చేస్తాను. కిందకి వెళ్దాం అనిపిస్తుంది కానీ చలి విపరీతంగా ఉంది, ఫుల్ చలి స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్స్ కూడా ఫుల్ మంచు ఉంటుంది, అసలు బయటికి వెళ్ళడానికి కుదరలేదు, ఇంకా కుదరడం లేదు. అందుకనేసి ఇంట్లోనే వాక్ చేసేసి తర్వాత ఇంకా పాత్రలు మోస్ట్లీ ఎప్పటికప్పుడే ఫిల్ చేసేసుకుంటూ ఉంటాం డిష్ వాషర్లో. నైట్కి అంటే చాలా ఎక్కువైపోతాయని ఇంకా సాయంత్రం నుంచి డిన్నర్ చేశాక ఉన్న పాత్రల్ని ఇప్పుడు ఫిల్ చేసేస్తా డిష్ వాషర్లో. ఏవైనా కడగాల్సిందే ఉంటే అవి కడిగి పెట్టేస్తాను. డిష్ వాషర్లో వేయలేని పాత్రలు ఏవైనా ఉంటే వాష్ చేసి పెట్టేస్తాను. అండ్ ఈ డిష్ వాషర్ నిజంగానే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ చలికాలంలో కడగాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, ఓపిక ఉండదు. అండ్ ఈ టైంలో ఎస్పెషల్లీ నాకు ధన్వి పుట్టినప్పుడు కూడా చాలా కష్టమైంది, తన్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ కూడా. అప్పుడే ఈ డిష్ వాషర్ తీసుకుంది, చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా క్లీన్గా కడుగుతుంది, హాట్ వాటర్తో కాబట్టి క్లీన్గా కడుగుతుంది. దీని గురించి ఆల్రెడీ ఛానల్లో డీటెయిల్డ్ వీడియోనే షేర్ చేశాను, డిష్ వాషర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి. ఎవరన్నా ఇంకా చూడకపోతే చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ పర్చేస్ చేయండి, చాలా వర్త్ ఇదైతే. ఇంకా డిష్ వాషర్లో పాత్రలు వేసాక కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నా, క్లీన్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మార్నింగ్కి ఏమన్నా ప్రెప్స్ ఉంటే చేసి పెట్టుకుంటే, పప్పులు కానీ ఇంకేమన్నా నానబెట్టేది ఉంటే, లేదంటే జనరల్గా డైలీ డ్రై ఫ్రూట్స్ అయితే సోక్ చేసి పెడతాను. అలాగే సబ్జా సీడ్స్ కూడా కొద్ది వాటర్ వేసి సోక్ చేసి పెడతాను. ఇక్కడితో ఇంకా నా కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది, ఇంకేం పని లేదు కిచెన్లో. ఇంకా ఆ తర్వాత నాకు ఈ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి హెవీ బ్యాక్ పెయిన్ ఉంటుంది అండ్ లెగ్ క్రాంప్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. నాకు కొంచెం అలా రిలీఫ్ ఇచ్చేదంటే ఈ హాట్ ప్యాక్. ఇది ఒక్కసారి హీట్ చేసామంటే మనకు ఆల్మోస్ట్ 6 to 8 hours వరకు కూడా వామ్గా ఉంటుంది. ఫస్ట్ 3-4 hours బాగా వెచ్చగా ఉంటుంది, మజిల్ అంతా రిలాక్స్ అయిపోతుంది, బాగా వామ్గా ఉంటుంది. అది కాకుండా ఈ మసాజర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది నాకు. ఇంకా ప్రెగ్నెన్సీ పిల్లో, నేను సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రెగ్నెన్సీ పిల్లో యూస్ చేస్తున్నా. సో దట్ నాకు కొంచెం లెగ్ పెయిన్స్ ఇవి తక్కువగా ఉన్నాయి. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా సెకండ్ ట్రైమిస్టర్ నుంచి లెగ్ క్రాంప్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అవి అలాగే ఉన్నాయి, ఏమంటే సరే ఇంకొంచెం అర్లీగా స్టార్ట్ అయ్యాయి. ఇలాంటివి చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది కాకుండా నేను ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను ఆల్మోస్ట్ ఒక 4.5 years కంటే. నేను ధన్వి ప్రెగ్నెన్సీ టైం, ధన్వికి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అప్పుడు తెలుసుకున్న ఎప్సమ్ సాల్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయనేసి. దాని గురించి ఇంకొక వీడియోలో చెప్తాను. మనకు లెగ్ క్రాంప్స్ ఉన్నా, లేకపోతే కాళ్ళు స్వెల్లింగ్ వచ్చినా, హెడేక్గా ఉన్నా కూడా ఎప్సమ్ సాల్ట్ వల్ల మనకు మంచి రెమెడీస్ అయితే ఉన్నాయి. అవి ఇంకొక వ్లాగ్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇది ఛార్జింగ్కి పెట్టేసి నెక్స్ట్ థింగ్ నా ప్లానర్ అండ్ ప్రెగ్నెన్సీ జర్నల్, ఇవి రెండు కూడా ఒక 10 minutes కూర్చొని రాసేస్తాను. ఈ ప్రెగ్నెన్సీ జర్నల్ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వ్లాగ్లో షేర్ చేసే డీటెయిల్గా, ఎవరైనా చూడకపోతే చూడండి. డెఫినెట్లీ మళ్ళీ చెప్తున్నా, ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇలాంటి ఒక జర్నల్లో అన్ని మెమరీస్ని దాచిపెట్టుకుంటే మనకు లైఫ్ లాంగ్ మెమరీస్గా ఉండిపోతాయి. ఇది నా డైలీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. ఇంకా ఇందులో వచ్చేసి నేను రేపు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్, డిన్నర్ ఇవి రాసుకొని, ఏమైనా మేజర్ టాస్క్స్ ఉన్నాయా, ఏదైనా వీడియో ఎడిటింగ్ కానీ ఇలాంటివి ఉన్నాయా రేపు అనేసి రాసుకుంటా. బట్ ఒకటైతే చెప్తా, అన్ని డేస్ ఇలాగే ఉంటుందా అంటే ఉండదు. ఒక్కొక్క రోజు నా ఎనర్జీని బట్టి ఫస్ట్ 3 months నేను ఏవి చేయలేదు, రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను. 4th month నుంచి కొంచెం బెటర్ అనిపించింది. ఇప్పుడు కూడా ఒక్కొక్క రోజు ఎనర్జీ ఉండదు, ఒకరోజు యాక్టివ్గా ఉంటే ఇంకో రోజు చాలా వీక్గా ఉంటే, చాలా డల్ అయిపోతాయి, ఏ పని చేయను, ఇంకా అలా పడుకొని ఉంటా. ఒక వంట ఒకటి చేసేసి అలా పడుకొనే ఉంటాను. సో అది డిపెండ్స్, మనకు ఎనర్జీ ఉన్నప్పుడు వీలైనంత ప్రొడక్టివ్గా ఉండాలి. అలా ఉంటేనే నాకు ఇష్టం, నేను చాలా హ్యాపీగా ఉంటాను. అలా నేను ప్రొడక్టివ్గా ఉన్నానంటే
నాకు నచ్చుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. నేను చెప్పొచ్చేది ఒకటే, ప్రెగ్నెన్సీలో మనం ఎంత యాక్టివ్గా ఉంటామో మన బేబీ కూడా అంతే యాక్టివ్గా ఉంటారు అండ్ హెల్తీగా కూడా ఉంటారు. కొంతమందికి బెడ్ రెస్ట్ సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. సో అది ఇంకా చేయలేం, హై రిస్క్ ప్రెగ్నెన్సీలు ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళ బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం చాలా చేయొచ్చు. పాజిటివ్ అఫర్మేషన్స్, గైడెడ్ మెడిటేషన్స్, బెడ్ మీద ఉంటూనే ఇవన్నీ కూడా చేయొచ్చు వాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా ఉండడానికి. సో అవన్నీ ఉంటాయి, మన డాక్టర్ని అడిగితే అవన్నీ కూడా చెప్తారు. ఇప్పుడైతే నా జర్నల్ రాస్తాను. అతికేయచ్చు. ఇది నా ప్రెగ్నెన్సీ జర్నల్ రా, ఇది కూడా నువ్వే చేస్తానంటే ఎలాగా? చాలా డామినేటింగ్ సిస్టర్ అయిపోతుంది తను. సరే ఇక్కడ అతికి. ఈ బుక్ రాయడం ఎలా అంటే చాలా ఫన్ఫుల్గా ఉంటుంది అసలు, కొంచెం యాక్టివిటీ లాగా. చాలా అంతే. నెక్స్ట్ వీక్కి నెక్స్ట్, ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి అంతే. అంతే అయిపోయింది. ఓకేనా? సరే నెక్స్ట్ అదంతే. అది ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు కథలు చెప్పుకుంటున్నాను. పో, కథలకి అదేం చేస్తున్నా? రాసుకుంటున్నానన్నా. సరే ఇది రాసేసి వస్తే స్టోరీ చదువుకుందాం ఇద్దరం. ఓకేనా? నా బుక్స్ లో వద్దమ్మా, నీ బుక్స్ లో రాసుకో. చూపిస్తాను. అసలు ఇంత చిన్న పిల్లలతో వ్లాగ్ చేయడం నిజంగా అస్సలు అంత ఈజీ కాదు. నేననే కాదు, చిన్నపిల్లలు వండుకొని వ్లాగ్స్ చేస్తున్నారు, టైం టు టైం అప్లోడ్ చేస్తున్నారంటే నిజంగా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దాని వెనకాల. కొంచెం పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు స్కూల్కి పోయాక ఫ్రీ టైంలో ఖాళీగా ఉండి చేసుకోవడం వేరు, ఇలా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ చేయడం వేరు. నాకు డిఫికల్టీ అనిపించింది ఎక్కడంటే, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఏమంటే నా మట్టుకు నేను చేసుకుంటూ పోతా, తను డిస్టర్బెన్స్ అని ఎడిట్ చేసి పెట్టేసేదాన్ని. ఇప్పుడు డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాను కదా, సో తన మధ్యలో వస్తూనే ఉంటుంది నన్ను మాట్లాడినది అంత ఈజీగా. బట్ ఇది కొంచెం నాకు ఎడిటింగ్కి ఈజీ అవుతుంది. వాయిస్ ఓవర్కి ఎలా అంటే దగ్గర 3 to 4 hours నాకు రా ఫుటేజ్ వస్తుంది మార్నింగ్ నుంచి ఒకవేళ వ్లాగ్ షూట్ చేస్తే. ఇది అలా కాదు, పర్టికులర్ పాయింట్ టు పాయింట్ వస్తుంది కాబట్టి చాలా తక్కువే వస్తుంది నాకు రా ఫుటేజ్. అండ్ ఎడిటింగ్కి కూడా నేను ఎక్కువ కష్టపడాల్సిన పనిలే, వాయిస్ ఆల్రెడీ ఇచ్చింటాను కాబట్టి జస్ట్ కట్ చేసేసి ఏమైనా ట్రాన్స్లేషన్స్ యాడ్ చేసి వీడియో అప్లోడ్. అందుకే నేను కొంచెం ఈ ప్రెగ్నెన్సీలో కూడా కొద్దిగా రెగ్యులర్గా నేను వీడియో షేర్ చేయగలుగుతున్నా. ముందులాగా ఏంటంటే మోస్ట్లీ మంత్లీ 1-2 వీడియోస్ పెట్టింటాను అంతే. ఇది కొద్దిగా డిఫికల్ట్. ఇప్పుడు చూడొచ్చు, నేను రాద్దామని కూర్చున్నాను కదా, మామూలుగా అయితే తనకు ఒక బుక్ ఇస్తా, కూర్చొని రాసుకుంటుంది. ఇక్కడ రాయను, నేను హాల్లోనే కూర్చొని రాసుకుంటాను. సరే, నేను చేసే ప్రతి పని తను చేస్తుంది. ఇప్పుడు దీని తర్వాత నేను ఖచ్చితంగా బుక్ రీడింగ్, పడుకునే ముందు ఒక బుక్ చదువుతాను. అది భగవద్గీత కావచ్చు, లేదా నేను వేరే మేనిఫెస్టేషన్ బుక్స్ కొని చదువుతాను. సో అదైనా చదువుతాను. తనకు వేరే స్టోరీ బుక్స్ ఉంటాయి కదా, అది ఇస్తే తను కొంచెం చక్కగా తన స్టోరీ తను చదువుకుంటుంది పడుకోబోయే ముందు. ఇప్పుడు ఈ కొద్ది రోజులుగా ఈ రొటీన్ ఫాలో అవుతున్నాము. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీలో నేను కూడా విపరీతంగా రాసేదాన్ని, నా పిచ్చే తనకు వచ్చేసింది. తనకు పెన్ను పేపర్ కనిపిస్తే పూనకాలు వచ్చినట్టు అయిపోతుంది, రాస్తూనే ఉంటుంది అంతే, ఇంకా స్టాప్ చెయ్యదు. ఆల్ఫాబెట్స్ కూడా అన్ని క్లీన్గా రాస్తుంది. ఆ 2 lines మధ్యలో బాగా రాస్తుంది. అసలు మీకు ఇది కనిపిది నాకు తెలిసి, బట్ ఆ 2 lines మధ్యలో క్లీన్గా రాస్తుంది. భలే చదివా. ఇంకా ప్లానర్ అంతా రాయడం అయిపోయాక స్టోరీ టైం. డైలీ కాసేపు ఒక 10 to 15 minutes అయినా, ఒక 5 పేజీలైనా చదువుతాము. తనకు కూడా తను ఏదో ఒక స్టోరీ బుక్ అంటే మైథలాజికల్ బుక్స్ కొన్ని ఉన్నాయి కదా, దాంట్లో ఏదో ఒక బుక్ పిక్ చేసుకొని చదువుతుంది. నేను కొంచెం గట్టిగా చదువుతాను, ఎందుకంటే ఈ టైంలో మన బేబీ కూడా వింటారు కదా, సో మనం చదివేది వాళ్ళు వింటారు అనేసి. కాలు మీద కాల్తి జయ చదివేటప్పుడు ఎలా కూర్చొని చదవాలన్నాను, అది నన్ను చూసుకొని తను కూడా గట్టిగా చదివేది. బట్ ఎలా అయిపోయిందంటే నేను చదివేది తను చదివేది ఇద్దరిది ఫైటింగ్ లాగా ఉండేదనేసి, నువ్వు మనసులోనే చదువుకుంటే పాపం అర్థం చేసుకొని మనసులో తనకు తానే స్టోరీ చెప్పుకుంటుంది క్లీన్గా. నేను కొంచెం గట్టిగా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇదే గర్భ సంవాదం అంటే మనం మాట్లాడేది కానీ, ఈవెన్ పాట పాడడం కావచ్చు, బేబీతో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం గట్టిగా చేస్తే బేబీకి వినిపిస్తుంది. గుడ్ గర్ల్. అదే ప్రేమ, అదే అమ్మ మీద ప్రేమ కదా. లవ్ యూ.
వాళ్ళు కూడా మనతో పాటు వింటారు. ఆల్మోస్ట్ ఒక 80 to 85% ఆఫ్ ద బ్రెయిన్ పిల్లలది మన కడుపులో ఉన్నప్పుడే డెవలప్ అవుతుంది. బయటికి వచ్చాక రిమైనింగ్ 15% డెవలప్ అవుతుంది. కాబట్టి మనం వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే ఎంత వీలైతే అన్ని మంచి విషయాలు మనం ఆలోచించడం కావచ్చు, చెప్పడం కావచ్చు చేస్తే చాలా మంచిది. ఇంకా ఇప్పుడు కాసేపు బుక్ చదివేసి పడుకుంటాము. పడుకోబోయే ముందు పాజిటివ్ అఫర్మేషన్స్ అండ్ శ్లోకాలు కొన్ని చదువుతాను. ఒక్కొక్కసారి నాకు ఓపిక లేదంటే శ్లోకాలన్నీ తనే చక్కగా చెప్తుంది. కడుపు మీద చేయి పెట్టుకొని చాలా క్యూట్గా అనిపిస్తుంది. నాకు ఒకసారి ఓపిక లేక పడుకుంటే అమ్మ నేను చెప్తానమ్మా బేబీ కోసం అనేసి చెప్తుంది. అలా కొన్ని శ్లోకాలు పాజిటివ్ అఫర్మేషన్స్ అయ్యాక పడుకుంటాము. నాకు పర్సనలీ బెడ్రూమ్లో బుక్ చదవడం ఇవన్నీ ఇష్టం లేదు. ఎందుకంటే ఆ బెడ్ మీద కూర్చుంటే లోపలికి పోయినట్టు ఉంటుంది, పోస్చర్ కరెక్ట్గా ఉండదు. ఇక్కడైతే బ్యాక్కి సపోర్ట్ ఉంటుంది, బ్యాక్ ఒక పిల్లో పెట్టుకుంటాను కాబట్టి నాకు పోస్చర్ కరెక్ట్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో మన పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, కూర్చొనేది నడిచేది కావచ్చు, ఒకవేళ కింద కూర్చుంటే లేవడము, స్టెప్స్ ఎక్కడం ఇవన్నీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ముందులాగా ఎలా పడితే అలా ఉంటే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, మనకు కూడా సమ్ కైండ్ ఆఫ్ పెయిన్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే మళ్ళీ చెప్తున్నాను, ఇలాగే ప్రతిరోజు కూడా ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా ఈవినింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది. మీ అందరికీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ లైకే నాకు మోటివేషన్. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే కలుద్దాం మరి మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. నువ్వు బాయ్, గుడ్ నైట్ చెప్పు అందరికీ. మీరు కూడా బాగా చదువుకోండి. ఇంకా మా ధన్వి వచ్చేసి ఇక్కడ నేను బుక్ చదువుతాను కదా, చదివిన తర్వాత పేజెస్కి ఉండడానికి గుర్తుగా నేను ఒక థ్రెడ్ లాగా పెట్టుకొని ఉన్నా. తను అలా కాదమ్మా బుక్ ఫ్లవర్ పెట్టుకుంటే బాగుంటుందని ఒక ఫ్లవర్ పెట్టింది. నాకు బాగా అనిపించింది బుక్లో ఫ్లవర్ ఇలా పెట్టడం. ఇంకో బుక్లో పేపర్ పెట్టింది, ఇందులో ఫ్లవర్ పెట్టావు.